వరమహాలక్ష్మి వ్రతం చాలా దగ్గరలో ఉంది కదండి. ఈ ఇయర్ ఆగస్ట్ 21st వరమహాలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. కానీ ఈ ఇయర్ అమ్మవారి కోసం నాకు కావాల్సినవి మాత్రం ప్రత్యేకంగా కొని కొత్తగా తీసుకొచ్చాను. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ లో అన్ని దొరికేస్తున్నాయి. కానీ అమ్మవారి పూజ అంటే ఆ తృప్తి వేరు. మనసుకి నచ్చి టచ్ చేసి చూసి తీసుకోవాలని నేను దగ్గరుండి మార్కెట్ కి వెళ్లి నాకు కావాల్సినవి తీసుకొని వచ్చానండి. అమ్మవారి కోసం నేను తీసుకున్న ఐటమ్స్ లలో మొదటిది చాలా మంగళకరమైన గాజులండి. అమ్మవారికి అలంకరించడానికి, అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వటానికి తీసుకున్నాను. మొత్తం 15 డజన్స్ వచ్చాయండి ఈ ప్యాకెట్ లో. మాక్సిమం అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ ఉండేటట్టు చూసి మరీ తీసుకున్నాను. అలాగే దీని మార్కెట్ లో నేను ఎంత పెట్టి కొన్నానో తెలుసా? ఈ 15 డజన్స్ ఉన్న ప్యాకెట్ నాకు కేవలం 180 రూపాయలకి వచ్చేసిందండి. చిట్టి గాజులు. అమ్మవారికి చిట్టి గాజులు అంటే ఎంతో ఇష్టం కదండి. చూడటానికి ఎంతో ముద్దుగా చిన్న పిల్లల గాజుల్లా ఉంటాయి. ఇవి నేను ప్రత్యేకంగా అమ్మవారికి గాజుల మాల చేయటానికి లేదా పూజలు అష్టోత్తరం పూజ చేయటానికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇందులో నేను 2 టైప్స్ తీసుకున్నానండి. ఒకటి ప్యూర్ రెడ్ కలర్ లో తీసుకున్నాను, ఇంకొకటి అన్ని కలర్స్ ఉన్న ఆల్ మిక్స్డ్ కలర్స్ లో మాల తీసుకున్నాను. ఈ ఒక్కొక్క మాల నాకు 30 రూపీస్కే వచ్చేసింది. 30 రూపీస్ లో వచ్చిందంటే నాకు చాలా రీజనబులే అనిపించిందండి. వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ చేసేటప్పుడు మా పాపకు కూడా గాజులు తీసుకున్నానండి. మా పాపకి 2 ఇయర్స్ అండి. ఈ గాజులు ముద్దుగా ఉన్నాయి కదా, పండక్కి వేసేదానికి బాగుంటుందని తీసుకున్నాను. ఈ గాజులు నాకు 100 రూపీస్ పడింది. పసుపు, కుంకుమ, అలాగే పసుపు తాడు. నాకు పెళ్ళైన తర్వాత నేను ఈ ఇయర్ 3rd టైం వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నానండి. సో నాకు ఈ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం, ఇంకా పవర్ఫుల్ అని నమ్ముతాను. నేను ప్రతిసారి ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమతో పాటు ప్రత్యేకంగా పసుపు కొమ్ము అలాగే పసుపు తాడు కూడా తాంబూలంలో పెట్టి ఇస్తాను. నేను తాంబూలం ఇచ్చిన వాళ్ళల్లో కొంతమంది తాంబూలంలో పసుపు దారం మేము ఇవ్వము అని అంటుంటారు. కానీ మన ఆచారాలను బట్టి మనకు వీలైనంతలో మన శక్తి కొద్ది తాంబూలంలో ఏమైనా ఇవ్వచ్చండి. అసలు మనం తాంబూలంలో ఇచ్చే ప్రతి వస్తువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి ఏంటి అనేది నేను ఒక సపరేట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఇక ఈ ప్యాకెట్ గురించి చెప్పాలి అంటే ఇందులో మొత్తం 50 పీసెస్ ఉన్నాయండి. ఈ కంప్లీట్ సెట్ నాకు మార్కెట్ లో కేవలం 130 రూపీస్ కే వచ్చింది. అంటే ఈచ్ పీస్ నాకు 2.5 రూపీస్ కే పడింది. పండుగ రోజు పొద్దున్నే హడావిడి లేకుండా అందమైన ముగ్గులు చాలా ఈజీగా వేసుకోవడానికి, క్విక్ గా అయిపోవటానికి ఈ స్టెన్సిల్స్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి 10 రూపీస్ పడిందండి. మా పూజ రూమ్ లో దేవుని విగ్రహాలకు వేయటానికి చిన్న చిన్న మాలలు తీసుకున్నాను. ఇలా ముత్యాల మాలల్లాగా. ఇవి నిజమైన ముత్యాలు కాదులేండి, చూడటానికి చాలా బాగున్నాయి. డజన్ 150 రూపీస్ పడింది. లెంత్ చూడటానికి ఇంత వస్తుందండి. తాంబూలం లిస్ట్ లో నేను తీసుకున్న ముఖ్యమైన ఐటమ్ బ్లౌజ్ బిట్స్. ముత్తైదువులకు మనం ఇచ్చే తాంబూలంలో వస్త్రదానం లాగా బ్లౌజ్ బిట్స్ ఇస్తున్నాం. ఇక్కడ నేను మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉన్న బ్లౌజ్ బిట్స్ తీసుకున్నానండి. మనం ఏదో ఇచ్చాం కదా అని కాకుండా వాళ్ళు అవి తర్వాత స్టిచ్ చేసుకుని యూస్ చేసుకుంటేనే నాకు మనసు ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది. అందుకే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బ్రైట్ కలర్స్ లో బ్లౌజ్ బిట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక కంప్లీట్ బండిల్ ఒకటి తీసుకున్నాను. ఈ బండిల్లో మొత్తం 10 పీసెస్ ఉంటాయి. దీని కాస్ట్ నాకు 750 రూపీస్ పడింది బండిల్ మొత్తానికి. అంటే ఒక్కొక్క పీస్ నాకు 75 రూపీస్కి వచ్చింది. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగానే చాలా సూపర్ గా ఉందండి. అలాగే ఇత్తడిలో కూడా కొన్ని వస్తువులు తీసుకున్నానండి. ఈ ఇత్తడి వస్తువులు వరలక్ష్మి వ్రతానికే కాకుండా మన ఇంట్లో నిత్య పూజకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మొదటిగా అమ్మవారికి ప్రసాదాలు పెట్టడానికి ఇలాంటి 2 చిన్న చిన్న ఇత్తడి ప్లేట్లు తీసుకున్నాను. వీటి ప్రైస్ ఈచ్ ప్లేట్ నాకు 60 రూపీస్ పడింది. చూసారు కదా నైవేద్యం పెట్టడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో ఈ చిన్ని చిన్ని గ్లాసులు. వీటి కాస్ట్ సరిగ్గా గుర్తులేదండి. ఒక్కొక్కటి 40 రూపీస్ లేదా 50 రూపీస్ పడింది అనుకుంటాను. కానీ చూడటానికి చాలా క్యూట్ గా భలే ఉన్నాయి కదా. దేవుని దగ్గర మంచినీళ్ళు పెట్టడానికి, పాలు లేదా పంచామృతం పోసి పెట్టడానికి, పూజలో ఉంచడానికి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అలాగే వీటితో పాటు ఇక్కడ చూపిస్తున్న చిన్న బౌల్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా చిన్నవండి. అమ్మవారి విగ్రహం ముందు పసుపు కుంకుమ పోసి పెట్టుకోవటానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. వీటి కాస్ట్ ఈచ్ బౌల్ నాకు 60 రూపీస్ పడింది. నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటానండి. అప్పుడు స్వామి వారికి పానకం పెట్టడం కోసం నేను ఇలా ఒక చిన్న చెంబు టైప్ లో తీసుకున్నానండి. దీని కాస్ట్ నాకు 180 రూపీస్ పడింది. ఇక నెక్స్ట్ ఐటమ్, జనరల్ గా మనం పూజలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరి నీళ్లను మామూలు గ్లాస్ లో పోస్తుంటాం కదండి. నాకెందుకు అలా పోయటం అస్సలు ఇష్టం లేదు. అందుకే కొబ్బరి నీళ్లు పోయటానికి మాత్రమే ప్రత్యేకంగా
ఉండేలా ఈ ఇత్తడి గ్లాస్ తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 390 రూపీస్ పడింది. ఇత్తడి కాబట్టి పూజ పీఠం మీద చూడటానికి కూడా చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, మనం ఇత్తడి వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇత్తడి వస్తువులు అని చెప్పి ఇనుము మీద ఇత్తడి పూత వేసి కూడా ఒరిజినల్ లానే అమ్మేస్తుంటారు. మనం తెలియక కొంటే అవి కొద్ది రోజులకే నల్లబడిపోతాయి, తుప్పుపడిపోతుంటాయి. అందుకే ఇత్తడి సామాన్లు కొనేటప్పుడు మోస్ట్లీ షాప్ కి వెళ్లి కొంటే మంచిది అని నా అభిప్రాయం. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం నేను కొన్న సామాన్లు అయితే ఇవేనండి. దీంతో పాటు అమ్మవారికి చీర కూడా తీసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వస్తువులు అయితే నాకైతే చాలా నచ్చాయి. అలాగే ఇవి రీజనబుల్ ప్రైస్ కి వచ్చాయని అనిపించింది. అందరికీ నా షాపింగ్ హాల్ ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.